వీక్లీ వన్స్ పిల్లలతో. కానీ యూఆర్ సంథింగ్ డిఫరెంట్ మాధురి గారు. అంటే ఒక పక్క హ్యాండిల్ చేస్తున్నారు ఇటు ఫ్యామిలీని సార్ తోటి, అండ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు, అటు పిల్లలకి ఎటు తక్కువ కాకుండా చూస్తున్నారు. అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా మీరు ఏదైతే చెయ్యాలో, ఏదైతే చేయగలరో, ఏదైనా చేసి చూపించగలరు అన్నట్టు చేసి చూపిస్తున్నారు కదా. ఉమెన్ ఏదైనా చేయగలరు, అదే అంటాను. ఉమెన్ అంటే శక్తి. మనలో ఉన్న టాలెంట్స్ లోపల చాలా మంది దాచేస్తున్నాం. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. అసలు సృష్టి మనం. సో మనం సాధించలేదంటే ఏది లేదు మహిళ. సో అందుకే అంటాను, చిన్న చిన్న వాటికి కృంగిపోకండి, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలం. సో ఊరికే ఎవరి కోసం మన లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అని అదే చెప్తున్నా. మనం మల్టీ టాలెంటెడ్, మనం ఏదైనా చేయగలం when కంపేర్ టు మెన్. మెన్ ఫిజికల్ గా బలం అవ్వచ్చు, కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం. సో ఏంటి బిగ్ బాస్ కి వెళ్తున్నారు, అన్ని రెడీ చేసుకున్నారా ఏంటి? శారీసా లేకపోతే డ్రెస్సెస్? శ్రీని గారికి ఎప్పుడు శారీస్ ఇష్టం. సో నన్ను మాక్సిమం ఈ శారీస్ లోనే చూస్తారు. అంటే ఇక్కడ మేము ఎందుకు అడుగుతున్నామంటే వకలా కూడా ఉంది కదా మనకి ఇప్పుడు. సో వకలా ప్రమోషన్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరుగుతున్నాయా? అదే నేను ఏ శారీ కట్టుకున్నా అది వకలా శారీ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా రిసెప్షన్స్ కానీ వెళ్తే మీరు అక్కడ ఇచ్చే ప్రతి గిఫ్ట్ కూడా వకలా సిల్క్స్ నుంచే ఉంటుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఏమన్నా గిఫ్ట్స్ ఏమన్నా తీసుకెళ్తున్నారా? నాగార్జున గారికి ఏమన్నా ఇస్తున్నారా? ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తాం. ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తారు. బట్ నిజంగా అంటే శారీస్ కట్టుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒక్కళ్ళే కడుతున్నారు, కాకపోతే మీరు కట్టుకుంటే డెఫినెట్ గా అక్కడ సంథింగ్ స్పెషల్. అసలు నాకు తెలిసి బ్యూటిఫుల్ అటైర్ ఏమైనా ఉందంటే శారీ. ఏ ఉమెన్ కైనా చీరలో ఉన్న అందం దేంట్లో కూడా ఉంటుంది. అందులో మాధురి గారి హైట్ కి, మాధురి గారి ఫిజిక్ కి శారీ అనేది అద్భుతంగా ఉంటదని అందరూ ఎవరికైనా బాగుంటుంది. ఎవ్రీ ఉమెన్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ శారీ. ఎస్. సో అంతా బానే ఉంది. ఎందుకు మాధురి గారు లోకేష్ గారి గురించి మాట్లాడారు? ఏం మాట్లాడాను అంటే నాకు ఇష్టమైన లీడర్ అని చెప్పారు. తప్పే ఉంది. ఎవరి ఇష్టమైన పొగడకూడదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇష్టం, మేము వైసీపీలోనే ఉంటాం. వాళ్ళ క్వశ్చన్ చేసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అయితే బాగుంటుందా, లోకేష్ గారు అయితే బాగుంటుందా అంటే, పవన్ కళ్యాణ్ కొన్న ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీది, లోకేష్ గారిదే కదా. లోకేష్ గారికి ఒకప్పుడు పప్పు అని కామెంట్ చేసేవాళ్ళు, తను ఎలా ప్రూవ్ చేసుకొని చూపించాడు. తను ఇంటెలిజెంట్ స్మార్ట్ అని చెప్పాను. తప్ప మీకు మాధురి గురించి తెలిసి ఏమడుగుతున్నారు? మాధురి ఏం చెప్తాది? నేను చాలా బోల్డ్ గా స్ట్రైట్ గా నా మనసులో ఏముంటే చెప్తాకుండా వదలగొట్టుకున్నా. కెమెరా ఉంది కదా, యాక్టింగ్ వాళ్ళు ఏదో అడుగుతున్నారు, వాళ్ళ ముందు నటించాలి, ఇవన్నీ నాకు రాదు. అక్కడ ఎందుకు అడుగుతున్నానంటే, వన్స్ మీరు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ గురించి ఇంటర్వ్యూ అంతా చూస్తే మీరు క్వశ్చన్ చేయరు. సినిమా మీరు మొత్తం లాస్ట్ లో ఎండింగ్ చూసి మీరు నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది? క్లైమాక్స్ చూస్తే సినిమా ఏం తెలుస్తుంది మీకు? ఓకే, మేము ఓన్లీ క్లైమాక్స్ లో విలన్ ఏమో, హీరో ఏమో విలన్ చంపేస్తాడు. క్లైమాక్స్ ఒకటే చూస్తే మీరేమనుకుంటారు? సినిమా అంతా చూడబోయి వీడేంటి వీడికి చంపేస్తాడు అనుకుంటారు. కానీ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే కదా ఎందుకు చంపాడు అనేది తెలుస్తుంది. స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ చూస్తే మేము ఎందుకు అది మాట్లాడామో తెలుస్తుంది. అంటే అక్కడ ఈ ఇంటర్వ్యూ జరిగిన కొద్ది రోజులకే సార్ వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది కదా. సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, మీరు లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఉండొచ్చు, అది కూడా మిస్ రాంగ్ పోర్ట్రేట్ చేసి ఉంటారు. ఓకే. సో ఏదేమైనా కానీ మాధురి ఎప్పుడైనా కానీ బోల్డ్ గానే మాట్లాడుతుంది, తన మనసులో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను. నా లైఫ్ లో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, నిజాలే మాట్లాడతాను. నా మనసుకి ఏమనిపిస్తే అదే చెప్తాను. వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళకి పొగడానికి ఒక మాట, వీళ్ళేదో అనుకుంటారు వీళ్ళు తిట్టడానికి ఒక మాట, నేను ఎప్పుడు చెప్పాను. సో ఫైనల్ గా ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నారు పీపుల్ కి? ఇంకేంచి అన్ని చెప్పేస్తాను. అన్ని చెప్పారు, బట్ బిగ్ బాస్ కి వెళ్తున్నారు కదా. సో బిగ్ బాస్ కి వెళ్తున్నాను, నన్ను ఎలా సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. సో ఇక్కడ కూడా అదే మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్ గా మీరు ఎప్పుడు మీడియాకి అనేసరికి చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. ఎందుకు చూపించను? నేను సెలబ్రిటీ అయ్యానంటే మీడియా వల్ల అయ్యాను. మీడియా వాళ్ళు తలుచుకుంటే మనకు పైన పెట్టగలరు, కింద పెట్టగలరు. వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు. సో రియల్లీ మాధురి గారు రియల్లీ వండర్ఫుల్. అంటే మీరంటే నాకు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు. డెఫినెట్ గా మా తరపు నుంచి మేము మిమ్మల్ని సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేసుకుంటాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.